Hi everyone, how are you? Welcome to Next Gen Java YouTube channel. అండ్ ఎస్టర్డే మనం కంప్లీట్ చేసుకున్నాం డే 1 వీడియో అనేది. చాలా చక్కగా అందరూ సపోర్ట్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసి డే 2కి వచ్చేసామన్నమాట. డే 2లో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అన్నమాట. ఓకే, ఈ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ వినేసరికి అందరూ నార్మల్గా తీసుకుంటారు. ఎందుకంటే ఎవరైనా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఏదైనా కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ చేసేవాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినా ఈ వేరియబుల్స్ డేటా టైప్స్ బేసిక్స్ అనేవి ఉంటాయి. డెఫినేషన్ అనేది సేమ్గా ఉంటుంది, కాకపోతే స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వచ్చేసరికి కొంచెం సింటాక్సెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందుకే అందరూ లైట్ తీసుకుంటారు. కానీ ఎప్పుడైనా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఎవరైనా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. మనం ఏదైతే సింపుల్గా ఉంటుందని మనం వదిలేస్తామో అక్కడే మనం అవుట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఏ టాపిక్ని కూడా మనం అది ఏది తక్కువగా చూడకుండా అలానే ఏది ఎక్కువగా చూసి ప్రెజర్ తీసుకోకుండా ఒక నార్మల్ వేలో చూస్తూ కాన్ఫిడెంట్గా చేద్దాం. అట్లాగే ఇప్పుడు ఈరోజు ఈ టాపిక్ని ఎట్లా చెప్పబోతున్నానో చూద్దాం అనమాట. ఓకే, ఈరోజు ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం ఒకసారి చూసుకుందాం. వేరియబుల్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అనమాట. ఈ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అంటే వేరియబుల్ని ఎట్లా రాయాలి. ఇప్పుడు జావాలో వేరియబుల్ని రాయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అర్థమైందా? జావాలోనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా వేరియబుల్ రాయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ మనం ఇప్పుడు జావాలో ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ డేటా టైప్స్ అనమాట. ఎందుకు డేటా టైప్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. డేటా టైప్స్ వేరియబుల్స్ రెండు మనం ఒకేసారి ఎందుకు డిస్కస్ చేసుకుంటామంటే ఈ రెండు కూడా ఒక సింటెక్స్ ఫార్మేషన్ అనమాట. ఏది వేరియబుల్ స్ట్రక్చర్ మనం చూసుకున్నా వేరియబుల్కి డేటా టైప్ అనేది ఉండాలన్నమాట. అంటే దాని టైప్ అనేది డిఫైన్ చేస్తుంది డేటా టైపు. వేరియబుల్ అనేది కంటైనర్ వాల్యూని అనేది డిఫైన్ చేస్తుంది. కాబట్టి మనం వేరియబుల్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డేటా టైప్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి వేరియబుల్ రిస్ట్రిక్షన్స్ అని మనం చూసాక డేటా టైప్స్ ఏంటో కూడా మనం చూద్దాం. డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, లైక్ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, న్యూమరిక్, నాన్ న్యూమరిక్, అట్లా అందులో ఎట్లా టైప్స్ ఒక్కొక్కటి చూసుకొని డేటా టైప్స్ అనేది కంప్లీట్ చేసుకుందాం. మనం వేరియబుల్స్ డేటా టైప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ప్రాబ్లం అనేది అనమాట, ఓవరాల్ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేద్దాం. ఓవరాల్ ప్రాబ్లం అంటే ఎట్లా, ఇప్పుడు వేరియబుల్ డేటా టైప్స్ కలిపి ఉంటాయి చూసారా, ఆ ప్రాబ్లమ్ని ఎట్లా ప్రింట్ చేయాలి అదన్నీ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్గా ఈ ప్రాక్టీస్ ప్రాబ్లం అనేది అయిపోయాక ఫైనల్గా ఒక ర్యాపప్ అనేది ఇచ్చేద్దాం అనమాట. ర్యాపప్ అంటే ఏం లేదు, మనం ఏవైతే డిస్కస్ చేసామో ప్రీవియస్గా ఈరోజు అవన్నీ ఒక్కసారి రీకాల్ చేస్తాం. ఓకేనా? టాపిక్లోకి వెళ్దామా? ఓకే, మీకు డే 1 వీడియోలో కూడా నేను చెప్పాను, ఎప్పుడు కూడా క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకునేటప్పుడు క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు వేరియబుల్ అనేది మనం నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా మనం సింటెక్స్లోకి పోయి ప్రోగ్రామ్ చేసేకూడదు. దాని డెఫినేషన్ నేర్చుకునే ముందు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, ఈ వేరియబుల్ అంటే ఏంటని చెప్పేసి. అర్థమైందా? ఈ వాట్ ఈస్ వేరియబుల్ అనేది క్వశ్చన్ మన పడింది, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్. ఓకే, ఎక్కడ ఎవరు ఏ డెఫినేషన్ మీకు చెప్పినా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వేరియబుల్ అనేది పెద్దగా మీరు ఏదో బైహార్ట్ చేసేస్తున్న అవసరం లేదు. వేరియబుల్ అంటే కంటైనర్. అర్థమైందా? కంటైనర్ అంటే కంటైనర్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కదా కంటైనర్ అనేది ఉపయోగిస్తాం. ఒక వాల్యూ, ఒక అమౌంట్ ఆఫ్ సంథింగ్ డేటా లాగా ఒక వాల్యూని మనం స్టోర్ చేసుకోవడానికి కంటైనర్ అనేది ఉపయోగిస్తాం. అట్లాగే వేరియబుల్ కూడా ఒక కంటైనర్లో ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్ అనేది మనం రాసేటప్పుడు ఎట్లా రాస్తాం, దాని సింటెక్స్ డేటా టైప్ అనేది ఫస్ట్ మెన్షన్ చేస్తాం. ఓకే, డేటా టైప్ అనేది మెన్షన్ చేసిన తర్వాత నేమ్, మనం ఏదైతే వేరియబుల్ నేమ్ అనుకుంటున్నామో ఆ నేమ్ మనం మెన్షన్ చేస్తాం. ఏ నేమ్ అయినా పర్లేదు, మీకు నచ్చింది మీరు ఇచ్చుకోవచ్చు. ఏ నేమ్ అయినా ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. కానీ డేటా టైప్ అలా కాదు. డేటా టైప్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు నేను చెప్తాను. డేటా టైప్కి కొన్ని స్పెసిఫికేషన్స్, ఈ వర్డ్స్ మాత్రమే వాడాలి, ఈ కీవర్డ్స్గా ఉంటాయి అన్నమాట, అవి మాత్రమే వాడాలి. వేరియబుల్కి మాత్రం మీకు నచ్చిన నేమ్, మీరు ఏదైతే ప్రోగ్రామ్ రిలేటెడ్ చేస్తున్నారో దాని రిలేటెడ్ మీరు ఇచ్చుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ వాల్యూ మీ ఎజ్యూమ్షన్ ఎంతవరకు ఉందో మీ వాల్యూ మీరు ఏమనుకుంటున్నారో అది మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక వేరియబుల్ని డిఫైన్ చేయాలంటే సింటాక్స్ ఇదన్నమాట. డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ సెమీకాలన్తో ఎండ్ చేయాలి. అర్థమైందా? ఎక్కడ మీరు వేరియబుల్ డిఫైన్ చేయాలన్నా జావాలో ఇట్లా ఈ సింటాక్స్లోనే డిఫైన్ చేయాలి. ఒక్కటి మారేది ఏంటంటే బేస్డ్ ఆన్ దట్ వేరియబుల్ వీ షుడ్ చేంజ్ దిస్ డేటా టైప్. ఓకే, ఈ డేటా టైప్ని మనం చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇది వేరియబుల్ యొక్క డెఫినేషను. నెక్స్ట్ ఒక చిన్న స్మాల్, అసలు వేరియబుల్ అనేది ఒక రియల్గా చెప్పుకోవాలంటే అట్లా కామెడీగా చెప్తా. అదేం లేదు, ఒక ఫుడ్ తీసుకుందాం, ఫుడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ప్లేట్ అనేది ఒక వేరియబుల్ అయితే, అర్థమైందా? నువ్వు ఏదైతే తింటున్నావో ఆ ప్లేట్ అనేది వేరియబుల్ అయితే ఆ ప్లేట్లో నువ్వు పెడతావు చూసావా టైప్ ఆఫ్ ఫుడ్. సపోజ్ నువ్వు రైస్ పెట్టావు అనుకో, అది ఒక టైప్ అనమాట. బిర్యానీ పెడితే అదొక టైప్. అర్థమైందా? ఆ ప్లేట్ని నువ్వు వేరియబుల్గా రికగ్నైజ్ చేస్తావు, ఎందుకంటే ఆ ప్లేట్ అనేది కంటైనర్లో ఉపయోగపడుతుంది నీకు. ఓకే, నువ్వు ఏదైతే టైప్ ఆఫ్ ఫుడ్ పెడతావో దాన్ని డేటా టైప్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆ టైప్ ఆఫ్ ఫుడ్ని మనం డేటా టైప్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే డిష్ ఇన్సైడ్, ఇప్పుడు టైప్ ఆఫ్ ఫుడ్ అనేది నువ్వు పెట్టావు, కానీ ఆ టైప్ ఆఫ్ ఫుడ్లో వాల్యూస్ ఉంటాయి. అర్థమైందా? ఏంటి, సపోజ్ నువ్వు బర్గర్ పెట్టావా, జ్యూస్ పెట్టావా, బిర్యానీ పెట్టావా, రైస్ పెట్టావా, లేదా ఇంకేదైనా కర్రీ పెట్టావా, ఎక్సెట్రా ఇంకేం పెట్టావా, ఇదంతా వాల్యూ డిఫైన్ చేస్తాం. అంటే ఫైనల్గా వేరియబుల్ అంటే ఒక కంటైనర్. ఈ వేరియబుల్లోనే మన డేటా టైప్ అనేది మన వేరియబుల్ని డిఫైన్ చేస్తాం. అర్థమైందా? ఈ వేరియబుల్ కంటైనర్ అయితే వేరియబుల్ లోపల ఉండేవి వాల్యూస్. ఓకే, మనం ఏదైతే పెట్టామో, రైస్ పెట్టామా, నెక్స్ట్ బర్గర్ పెట్టామా, ఇట్లా ఇవి వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు ఈ పెట్టింది ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది మనం డిఫైన్ చేయడానికి డేటా టైప్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా? ఇది ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. మీరు ఇంకా అర్థం కాకపోతే క్లియర్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ అనేది మీకు అర్థం కాకపోతే సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఒక కంటైనరు ఏ టైప్ ఆఫ్ మనం వేస్తే అది డేటా టైపు, అందులో ఉన్న వాల్యూస్, అందులో ఉన్న పర్టికులర్ మెటీరియల్స్లో ఏమేమి ఉన్నాయో అవి వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ అని మీరు గుర్తుపెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది వేరియబుల్ అంటే ఏంటో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్ అనేది కూడా మనం అయిపోయింది. ఇప్పుడు వేరియబుల్ అయిపోయిన వెంటనే మనం ఏం చెప్పాం, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ గురించి డిస్కస్ చేస్తామని చెప్పాం. అర్థమైందా? ఈ వేరియబుల్ని ఎలా రాయాలి, వేరియబుల్ని రాయొచ్చు, నీకు నచ్చిన నేమ్తో నువ్వు రాయొచ్చు, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇలానే స్టార్ట్ చేయాలి మన వేరియబుల్ అనేది. కాబట్టి ఆ రెస్ట్రిక్షన్స్ అనేది ఒకసారి చూసుకుందాం. ఇదిగోండి, స్టార్ట్ విత్ లెటర్ అండ్ అండర్ స్కోర్. ఓకే, మనం ఈ వేరియబుల్ని లెటర్తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. లెటర్ అంటే తెలుసు కదా, ఏబిసిడి అట్లా ఏ లెటర్స్ అయినా మనం స్టార్ట్ చేయొచ్చు స్టార్టింగ్లో. అండర్ స్కోర్ సింబల్తో అయినా మనం స్టార్ట్ చేయొచ్చు, కానీ నెంబర్ అనేది మాత్రం ఫస్ట్ ఆఫ్ ద అంటే ఆ వర్డ్ ఫస్ట్లో మనం ఇవ్వకూడదు అనమాట. అది రెస్ట్రిక్షన్. నెక్స్ట్, కెనాట్ యూస్ జావా కీవర్డ్స్. ఓకే, చెప్పాను మీకు డేటా టైప్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. డేటా టైప్కి నువ్వు ఏది బట్టి అది ఇవ్వడానికి ఉండదు. జస్ట్ నువ్వు కీవర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి, బేస్డ్ ఆన్ దట్ కీవర్డ్స్ అనేవి మనం వాడాలన్నమాట అని చెప్పాను. అట్లాగే ఇప్పుడు ఆ కీవర్డ్స్ని మనం వేరియబుల్స్లో ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగించకూడదు, మనం వేరియబుల్ని డిఫైన్ చేస్తాం కీవర్డ్స్తో. ఓకే, కీవర్డ్ మనం ఇచ్చాక మళ్ళీ వేరియబుల్ని కీవర్డ్లో అట్లా రాస్తే అది రన్ అనేది అవ్వదన్నమాట. అర్థమైందా? అందుకే ఈ జావా కీవర్డ్స్ని మనం వేరియబుల్గా వాడకూడదని చెప్పేసి రిస్ట్రిక్షన్ పెట్టారు. నెక్స్ట్, కేస్ సెన్సిటివ్. ఓకే, ఇది చాలా కేస్ సెన్సిటివ్ అనమాట. ఇప్పుడు నువ్వు వేరియబుల్ వాల్యూ అనేది ఒకటి డిఫైన్ చేస్తావు. ఓకే, వేరియబుల్ వాల్యూ ఏం డిఫైన్ చేస్తావు, సపోజ్ బిర్యానీ అని డిఫైన్ చేస్తావు. ఓకే, స్ట్రింగ్ బిర్యానీ ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒకటి రాసాక ఇప్పుడు బిర్యానీకి బి అనేది నువ్వు క్యాపిటల్ పెట్టావు. నెక్స్ట్ నువ్వు అది ప్రింట్ చేయాలి. ఆ వేరియబుల్ ప్రింట్ చేసేటప్పుడు నువ్వు సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో నువ్వు బిర్యానీ బి అదే స్మాల్ లెటర్ పెడితే, క్యాపిటల్ పెట్టకుండా స్మాల్ పెడితే అది రన్ అవ్వదు అనమాట. ఎందుకంటే అది కేస్ సెన్సిటివ్. నువ్వేదైతే క్యాపిటల్ ఇస్తే క్యాపిటలే నువ్వు పెట్టాలి, స్మాల్ ఇస్తే స్మాలే పెట్టాలన్నమాట. అర్థమైందా? ఇదిగోండి ఇక్కడ చూపించాడు, ప్రైజ్ ఇక్కడ స్మాల్ ఇచ్చి పి ఇక్కడ క్యాపిటల్ ఇచ్చారు ఈ ప్రైజ్లో. ఇది వర్క్ అవ్వదు అనమాట.
అందుకే దీన్ని కేస్ సెన్సిటివ్ అన్నారు. ఇవి నేమింగ్ రూల్స్. అంటే నేమింగ్ అనేది ఈ 3 రూల్స్ని మనం కన్సిడర్ చేసుకొని ఇవ్వాలన్నమాట. లేకపోతే జావా అనేది దాన్ని ఒప్పుకోదు, నువ్వు డిఫైన్ చేసిన వేరియబుల్ అనేది డిఫైన్ అవ్వదు. నెక్స్ట్ యూస్ మీనింగ్ఫుల్ నేమ్స్. అంటే ఎట్లా చెప్పాడు, ఎట్లా మీనింగ్ఫుల్ నేమ్స్ అనేవి యూజ్ చేయాలి అంటే ఎట్లా నువ్వు యూజ్ చేసుకోవాలి, ఎట్లా డిఫైన్ చేయకూడదు, ఎట్లా డిఫైన్ చేయాలని చిన్న ఎగ్జాంపుల్ చూపించాడు. ఇన్వాలిడ్ అంటే ఎట్లా ఉంటుందంట చెప్పాను. కీవర్డ్ అనేది వాడకూడదు, ఇంట్ అనేది ఫస్ట్లో వాడేసాం మనం, కాబట్టి ఇది డిఫైన్ అవ్వదు. అర్థమైందా? నెక్స్ట్ వ్యాలిడ్ అనేది ఎట్లా ఉంది, ఇంట్ అనేది మన డేటా టైప్ ఇచ్చి, ఓకే. నెక్స్ట్ యాపిల్ కౌంట్ ఈక్వల్ టు 5 అని మనం ఇచ్చాం, ఇది వ్యాలిడ్ అనమాట. ఎట్లా వ్యాలిడ్ అనేది ఉండదు. ఫస్ట్ ఇక్కడ మన ఇంట్ అనేది వేరియబుల్ కింద ఇవ్వలేదు, సారీ, ఇక్కడ డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేశాక ఇక్కడ వేరియబుల్కి వచ్చేసరికి 2 అనేది మనం వేరియబుల్గా ఫస్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి అది వ్యాలిడ్ అనేది అవ్వదన్నమాట. ఇక్కడ సేమ్ ఇంట్ అనేది డేటా టైప్తో స్టార్ట్ చేసి 2 కాకుండా యాపిల్తో స్టార్ట్ చేసాం, అంటే నార్మల్ లెటర్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇది వ్యాలిడ్ అవుతుంది అన్నమాట. దేనిలో వేరియబుల్. ఈ నేమింగ్ రూల్స్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రిమెంబర్ చేసుకోండి మీరు కోడింగ్ చేసేటప్పుడు, వేరియబుల్స్లో మీకు పనికొస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం చూసాం వేరియబుల్స్ అనేది, వేరియబుల్స్ అంటే ఏంటి, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అండ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా చూసేసాం. ఇప్పుడు డేటా టైప్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. ఓకే, కంటైనర్ని డిఫైన్ చేసేసాం. ఇప్పుడు ఆ కంటైనర్ని ఏ టైప్ ఆఫ్ మనం పెడుతున్నాం అనేది ఇప్పుడు మనం చెప్పాలి కదా. ఓకే, ఆ టైప్ను మనం డిస్క్రైబ్ చేయడానికి డేటా టైప్ అనేది వాడతాం అనమాట. డేటా టైప్ నథింగ్ బట్ టైప్ని డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం మనం. నెక్స్ట్, ఏ డేటా టైప్ డిఫైన్స్ ద కైండ్ ఆఫ్ డేటా ఏ వేరియబుల్ కెన్ స్టోర్ ఇన్ జావా. ఓకే, ఏం చెప్తున్నాడు, ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అయ్యింది ఆ వేరియబుల్లో అనేది డిఫైన్ చేసేదే డేటా టైప్ అన్నమాట. ఓకే, ఇట్ టెల్స్ ద కంపైలర్కి అది చెప్తుంది అనమాట, వాట్ టైప్ ఆఫ్ వాల్యూ ద వేరియబుల్ విల్ హోల్డ్. ఓకే, కంపైలర్ చెప్తుంది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తాము. నెక్స్ట్, హౌ మచ్ మెమరీ ఇట్ విల్ బీ రిజర్వ్, అంటే ఎంత మెమరీ అనేది అది రిజర్వ్ చేసుకున్నది కూడా డేటా టైప్ అనేది చెప్తుంది అనమాట. ఎందుకంటే మనం బైట్స్లో కొలుస్తాం కాబట్టి డేటా టైప్ అనేది డిఫైన్ చేస్తుంది, అది ఎన్ని బైట్స్ అనేది ఎన్ని బిట్స్ అనేది కూడా అది డిఫైన్ చేస్తుంది డేటా టైప్. నెక్స్ట్, వాట్ ఆపరేషన్స్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ దట్ డేటా. ఆ డేటాలో మనం ఏదైతే మనం ఇన్సర్ట్ చేసిన టైప్ ఆఫ్ డేటాలో ఏ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ అయ్యాయో కూడా డేటా టైప్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. అంటే వితౌట్ డేటా టైప్ వేరియబుల్ అనేది నథింగ్ అనమాట. కాబట్టి డేటా టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు వేరియబుల్ డిఫైన్ చేయాలంటే డేటా టైప్ అనేది ఖచ్చితంగా నువ్వు వాడి తీరాలి. అది వాడకపోతే వేరియబుల్కి అనేది వాల్యూ అనేది ఉండదన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఈ డేటా టైప్ సింటెక్స్ అనేది చూద్దాం. ఫస్ట్ సేమ్ వేరియబుల్కి డేటా టైప్ సింటెక్స్ డిఫరెన్స్ ఏముండదు. అక్కడ మనం వేరియబుల్ చెప్పేటప్పుడు వేరియబుల్ని కన్సిడర్ చేస్తూ ఇట్లా చెప్తాం, ఫస్ట్ డేటా టైప్ రావాలి ఇట్లా రావాలని చెప్పేసి. డేటా టైప్ మనం చెప్పేటప్పుడు డేటా టైప్ని కన్సిడర్ చేసి ఈ వేరియబుల్ వాల్యూ ఇట్లా చెప్తాం. సేమ్ సింటెక్స్ ఉంటుంది, చూసుకోండి జస్ట్. ఓకే, డేటా టైప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. డేటా టైప్ అంటే మీకు ఏమో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఓకే, అవి కూడా చూద్దాం. ఇప్పుడు ఈ ట్రీ చార్ట్ మీరు చూస్తే కనుక ఇక్కడ డేటా టైప్స్లో ఫస్ట్ వచ్చేసి ప్రిమిటివ్ ఒకటి, నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ఒకటి అన్నమాట. 2 టైప్స్ ఇవి, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. నెక్స్ట్ ఈ ప్రిమిటివ్లోకి వచ్చేసరికి మనకేమన్నాయి, ఈ ప్రిమిటివ్లో మనకి ఫస్ట్ వచ్చేసి న్యూమరిక్ ఉంది, సెకండ్ వచ్చేసి నాన్ న్యూమరిక్ ఉంది అనమాట. ఈ ప్రిమిటివ్లో మళ్ళీ 2 టైప్స్. అంటే క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని మీరు మళ్ళీ ఏదో ఎక్కడో రాసి గుర్తుపెట్టి అంతసేపు చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్తాను, సింపుల్గా చూడండి. 2 టైప్స్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్లో మళ్ళీ 2 టైప్స్, న్యూమరిక్, నాన్ న్యూమరిక్. ఓకే, ఇప్పుడు ప్రిమిటివ్ గురించే మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డేటా టైప్స్లో ప్రిమిటివ్ గురించే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ప్రిమిటివ్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ న్యూమరిక్ కదా. ఈ న్యూమరిక్లో టైప్స్ ఏంటి, ఫస్ట్ది వచ్చేసి బైట్, ఓకే, సెకండ్ వచ్చేసి షార్ట్, నెక్స్ట్ది ఇంట్. ఓకే, మనం బైట్ డిఫైన్ చేయడానికి ఇది వాడతాం అనమాట. నెక్స్ట్ సంథింగ్ 4 బైట్స్ ఆఫ్
లెంత్ ఉన్న వాటిని మనం డిఫైన్ చేయడానికి షార్ట్ కీవర్డ్ అనేది వాడతాం. నెక్స్ట్ ఇంట్ మన ఇంటిజర్స్ అట్లా వాటికి వాడతాం. లాంగ్ అనేది కూడా 4 bytes అట్లా వాటిని యూజ్ చేయడానికి వాడతాం. నెక్స్ట్ ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ కూడా మనం ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్స్ ఇట్లా వీటిని డిఫైన్ చేయడానికి వాడతాం. ఈ డబుల్ కూడా ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంటుంది అనమాట, లైక్ ఫ్లోట్. ఓకే, వీటి గురించి నెక్స్ట్ మనం ఫర్దర్ టాపిక్స్లో మనం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మీకు నేను చెప్తూ ఉంటాను. అంటే మనం ఈ బైట్ని ఎలా డిఫైన్ చేస్తారు, నెక్స్ట్ ఈ డబల్ని ఎట్లా డిఫైన్ చేస్తారు, ఈ ఫ్లోట్ని ఎట్లా డిఫైన్ చేస్తారు అనేది నేను క్లియర్గా మీకు చెప్తూ ఉంటాను ప్రోగ్రామ్ చేసేటప్పుడు. ఓకే, జస్ట్ ఇప్పుడు ఈ టైప్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయని చెప్పేసి చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ నాన్ న్యూమరిక్ వచ్చేసరికి నాన్ న్యూమరిక్లో క్యార్ ఫస్ట్ది. నెక్స్ట్ బులియన్, క్యారెక్టర్ డిఫైన్ చేయడానికి క్యార్ అనేది మనం వాడతాం. ఇప్పుడు బులియన్ నెంబర్స్ సంథింగ్ బులియన్స్ మీన్స్ ట్రూ ఆ ఫాల్స్ అట్లా డిఫైన్ చేయడానికి బులియన్ అనేది వాడతాం అన్నమాట. ఇది ప్రిమిటివ్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. నాన్ ప్రిమిటివ్కి వచ్చేసరికి నాన్ ప్రిమిటివ్లో ఏం టైప్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, అరేస్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు జస్ట్ ఈ 3 కూడా మనం డేటా టైప్స్ మాదిరే వాడదాం. నెక్స్ట్ డే టు డే టాపిక్స్లో ఇవన్నీ కూడా వస్తాయి. మనం వాటి గురించి బ్రీఫ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా, టైప్స్ కూడా చూసేసాం. నెక్స్ట్ ఏంటి, స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అనేది ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేశానంటే ఇక్కడ నుంచి మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ప్రతిదానికి మనం ఒక స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేస్తాం కదా, ఇట్లా పబ్లిక్ క్లాస్ అని చెప్పేసి, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని చెప్పేసి, సిస్టమ్ అవుట్ అని చెప్పేసి అవన్నీ మనం డిఫైన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ అవంటే ఏంటి అనేది చిన్న ఇంట్రడక్షన్ మాదిరి చెప్పడానికి అనేది ఇక్కడ ఈ స్లైడ్ అనేది పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ క్లాస్ ఫుడ్ కోర్ట్ అనేది క్లాస్ని డిఫైన్ చేస్తుంది అనమాట. క్లాస్ అంటే ఏం లేదు, ఎవ్రీ ప్రోగ్రామ్ మస్ట్ బి ఇన్సైడ్ ఏ క్లాస్. అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్కి ఒక ఫైల్ నేమ్ పెడతామో, ఒక ప్రోగ్రామ్ని డిఫైన్ చేస్తాం చూసావా, ఆ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు ఇన్సైడ్ ద క్లాస్ అనేది ఉంటుంది అనమాట. క్లాస్తో మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా, ఆ పర్పస్ అనమాట, క్లాస్ యొక్క పర్పస్ అది. ఇక్కడ ఏం చెప్పాడు, నేమ్ షుడ్ మ్యాచ్ ద ఫైల్ నేమ్. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే క్లాస్ నేమ్ అనేది డిఫైన్ చేస్తామో అది ఖచ్చితంగా మనం ఏదైతే ఫైల్ నేమ్ విత్ క్యాపిటల్ అయితే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ ఎట్లా ఇస్తే అట్లా సేమ్ యాజ్ టీజ్ ఉండాలన్నమాట. అట్లా అయితేనే జావా అనేది తీసుకుంటుంది, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ పబ్లిక్. ఇక్కడ పబ్లిక్ అనేది ఎందుకు ఇట్లా డిఫైన్ చేశారంటే, పబ్లిక్ అంటే యాక్సెసిబుల్ ఎవ్రీవేర్. మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు సింపుల్ థింగ్ తీసుకుంటే పబ్లిక్, ప్రైవేట్ అని 2 things. పబ్లిక్ అంటే ఓపెన్ సోర్స్, ప్రైవేట్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, ప్రైవసీ అట్లా. పబ్లిక్ కాబట్టి ఇది యాక్సెసిబుల్ ఎవ్రీవేర్, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే రన్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనం రన్ చేసుకోవడానికి స్టాటిక్ అనేది వాడతాం. ఇవన్నీ మనం ఫర్దర్ టాపిక్స్లో డిస్కస్ చేసుకునేటప్పుడు ఇంకా డెప్త్కి వస్తాయి. నెక్స్ట్ వాయిడ్ అంటే ఏంటంటే, వాయిడ్ మీన్స్ మెథడ్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఏదైతే ఇక్కడ మనం మెథడ్ అనేది డిఫైన్ చేస్తామో అది ఏ వాల్యూని కూడా రిటర్న్ చేయదు. ఓకే, నెక్స్ట్ ఈ మెయిన్ స్ట్రింగ్స్ అనేది ఒక ఎంట్రీ పాయింట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది మనం ఏదైనా అవుట్పుట్ అనేది ప్రింట్ చేయడానికి అనేది వాడతాం అనమాట. ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఇట్లా నార్మల్గా గుర్తుపెట్టుకోండి. మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కొన్నిసార్లు ఈ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం, ఎందుకు ఇట్లా చేంజ్ అయ్యింది, ఎందుకు ఇట్లా డిఫైన్ చేసాము, అవన్నీ కూడా క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ స్ట్రక్చర్ అయిపోయింది. ఇప్పుడు మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, డేటా టైప్స్లో టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఈ వేరియబుల్, డేటా టైప్స్ 2 కాంబినేషన్లో మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట. ఇప్పుడు VS కోడ్ ఓపెన్ చేయండి. VS కోడ్ ఓపెన్ చేశాక ఆల్రెడీ మీరు ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ చేశారు కదా. నేను మీరు ఎప్పుడైతే జావా ఎన్విరాన్మెంట్ అనేది సెర్చ్ చేసేసిన తర్వాత ఇట్లా ఒక్కొక్క ఫైల్, ఇక్కడ సింబల్ ఉంది చూసారా, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట మీరు. ఇక్కడ మన ప్రోగ్రామ్ చూద్దాం ఎట్లా మనం మెన్షన్ చేసాం. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనమాట మన ఫైల్ నేమ్, సేమ్ యాజ్ టీజ్ ఇద్దాం. ఫుడ్ కోర్ట్ డాట్ జావా ఎక్స్టెన్షన్తో డిఫైన్ చేయాలి.
డిఫైన్ చేసేసాం, వాడే ఇచ్చేస్తుంది అనమాట. ఇచ్చేసాక ఇప్పుడు నేను అది కాపీ చేసి పడుతున్నా, ఎందుకంటే మనకు వీడియో లెంత్ అనేది ఎక్కువ రాకూడదు. సేమ్ ఇదంతా ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో ప్రతి డేటా టైప్తో వేరియబుల్ డిఫైన్ చేస్తూ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ వేరియబుల్ అనేది డిఫైన్ చేసాం, నెక్స్ట్ అవుట్పుట్స్ అన్నీ కూడా ప్రింట్ చేసాం. ఇవన్నీ రాసుకుంటూ పోతే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. నేను జస్ట్ పేస్ట్ చేస్తాను అక్కడ, మీరు మాత్రం జస్ట్ టైప్ చేసి రాయండి, ఓకేనా? టైప్ చేస్తేనే మీకు వస్తుంది, మరీ చెప్తున్నా, ఓకే? ఇక్కడ చూసుకుంటే కనుక 2 times మనం మెన్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం లేదు, ప్రోగ్రామ్ గురించి ఒకసారి చూసేద్దాం. ఏంటి, ఇప్పుడు మనం పబ్లిక్ క్లాస్ అనేది ఫుడ్ కోర్ట్ సేమ్ డిఫైన్ చేసాం. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్ కూడా డిఫైన్ చేసేసాం. డిఫైన్ చేశాక మెయిన్ మెథడ్లో బాడీ ఆఫ్ ద పార్ట్ ఏం రాసాం, ఫస్ట్ ఒక్కొక్క డేటా టైప్ అనేది డిఫైన్ చేసుకుంటూ వచ్చాం. ఏంటి, బైట్ బర్గర్ కౌంట్ ఎంత 2 అనేది వాల్యూ ఇచ్చాం, ఓకే? నెక్స్ట్ షార్ట్ డేటా టైప్ వాడి ప్రైస్ కౌంట్, ఓకే? ఇది వేరియబుల్ నేమ్ అనమాట. 150 అనేది ఒక వాల్యూ ఇచ్చాం. అట్లనే సేమ్ ఇంట్ అనేది ఒక డేటా టైప్, పిజ్జా సోల్డ్ అనేది ఒక వేరియబుల్, అంటే కంటైనర్ని డిఫైన్ చేస్తాం. అర్థమైందా? ప్రతిసారి కూడా మనం కంటైనర్ అనేది డిఫైన్ చేస్తాం, ఏదైతే ఆ రెస్పెక్టివ్ కంటైనర్ని డిఫైన్ చేస్తాం. కంటైనర్ మీన్స్ వేరియబుల్ అనమాట. ఆ వేరియబుల్ని ఏ టైప్ అనేది ఇక్కడ డేటా టైప్ ద్వారా మనం మెన్షన్ చేస్తాం. అట్లాగే లాంగ్, ఫ్లోట్, నెక్స్ట్ డబుల్, క్యారెక్టర్ అనమాట. క్యారెక్టర్ సైజ్ కూడా డిఫైన్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ బులియన్ చెప్పాను కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మెన్షన్ చేయడానికి వాడతాం. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసిన తర్వాత నాన్ ప్రిమిటివ్లో స్ట్రింగ్ వర్డ్ తీసుకున్నాడు, ఇట్లా డిస్ నేమ్ ఇట్లా డిఫైన్ చేశాడు. ఈ వేరియబుల్స్ అనేవి రెస్పెక్టివ్ డేటా టైప్తో అన్నీ డిఫైన్ చేసేసాక ఇప్పుడు ఒక్కొక్కటి ప్రింట్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా? వేరియబుల్ ఒక్కొక్కటి కూడా మనం ప్రింట్ చేస్తాం. అట్లా సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ని వాడి ఫస్ట్ మనం ఏం ప్రింట్ చేస్తాం, అవుట్పుట్లో ఫుడ్ కోర్ట్ బిల్లింగ్ సిస్టమ్. మనం ఇప్పుడు ఏంటి, బిల్ అనేది ఫుడ్ కోర్ట్లో మనం ఏదైతే బిల్ అనేది మనకు అయ్యిందో ఆ బిల్ అనేది వాళ్ళు మనకి ప్రింట్ చేసేస్తారు. ఆ బిల్ని ఇప్పుడు మనం ప్రింట్ చేయడానికి ఒక సర్టెన్ ఫార్మాట్ అనేది ఎంచుకున్నాం. ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాం, ఫుడ్ కోర్ట్ బిల్లింగ్ సిస్టమ్ అని. ఆ సిస్టమ్ని ఇది డిఫైన్ చేసేటట్టు నేమ్ని ఫస్ట్ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం డిఫైన్ చేస్తాం ఇక్కడ, డిష్, ఓకే? డిష్ అనేది డిఫైన్ చేస్తాం, అంటే రెస్పెక్టివ్ డిష్ ఏమేమి తిన్నారు, ఎంతంత కౌంట్ అనేది ఉంది, ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ డిష్. నెక్స్ట్ బర్గర్ కౌంట్ ఇక్కడ మెన్షన్ చేసాం చూసా. ఇక్కడ నుంచి మనం ఏదైతే వేరియబుల్ని డిఫైన్ చేసామో డేటా టైప్తో అవన్నీ కూడా ప్రింట్ చేస్తాం. బర్గరు, నెక్స్ట్ ప్రైస్ కౌంట్, నెక్స్ట్ ఇంటూ పిజ్జా సోల్డ్, ఇవన్నీ కూడా అంటిల్ మనం ఏదైతే ఇక్కడ వేరియబుల్ వరకు డిఫైన్ చేసామో దాని వరకు మనం ఇక్కడ ప్రింట్ అనేది చేస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రింట్ చేసేటప్పుడు ఇట్లా ప్లస్ కొట్టేసి దీన్ని డిఫైన్ చేయాలన్నమాట, ఓకే? ఇట్లా డిష్ నేము, బర్గర్ కౌంటు ఇట్లా మీరు డిఫైన్ చేస్తే మీకు అవుట్పుట్లో ఇవన్నీ క్లియర్గా చూపిస్తాయి అన్నమాట. అవి ఎట్లయినా కూడా చూద్దాం. ఫస్ట్ ఇది సేవ్ చేసుకోండి ప్రోగ్రామ్, Ctrl+S కొట్టండి, ఓకే? Ctrl+S కొట్టాక రన్ చేయాలి. స్టార్ట్ డీబగ్గింగ్ జావా, ఓకే? మనకి ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది క్లియర్గా వచ్చిందనమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇక్కడ ప్లస్ అనేది ఎందుకు ఇట్లా మెన్షన్ చేసి డిష్ నేమ్ అని మళ్ళీ ఎందుకు రాస్తున్నాం, మనం అవుట్పుట్లో మనకు క్లియర్గా రావాలి. అర్థమైందా? డిష్, ఫస్ట్ డిష్ ఏంటి మనది, ఇక్కడ డిష్లో వెజ్ పిజ్జా. అర్థమైందా? ఇదిగోండి ఇక్కడ ఫైనల్ లాస్ట్లో మనం డిఫైన్ చేసింది కూడా మనం ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్లో మనం మెన్షన్ చేస్తే అది ఫస్ట్లోనే మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఎక్కడ డిఫైన్ చేసామని కాదు, ఎక్కడ ప్రింట్ చేసామనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ బర్గర్ కౌంట్ ఎన్ని 2 ప్రింట్ అయిందా లేదా, ఇట్లా సేమ్ అన్నీ కూడా యాజ్ టీజ్గా ప్రింట్ అయ్యాయి. అంటే ఏం లేదనమాట, ఇప్పుడు వేరియబుల్ డేటా టైప్స్ని డిఫైన్ చేస్తున్నాం. జస్ట్ ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. అర్థమైందా?
మన ఇన్డెప్త్ ప్రాబ్లంకి వెళ్ళేసరికి ఇన్ని ఒకే దాంట్లో మనం డిఫైన్ చేయము. ఓకే, వేరే వేరేగా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మీకు ఈ డేటా టైప్స్ మీద, వేరియబుల్స్ మీద ఐడియా రావాలని చెప్పేసి ఇట్లా ఈ అన్ని ఎంత పెద్ద ఎగ్జాంపుల్ తీసుకొని ఇట్లా చేస్తున్నాం అనమాట. ఒక డేటా టైపు, ఒక వేరియబుల్, దాని వాల్యూ ఫస్ట్ డిఫైన్ చేసి నెక్స్ట్ సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వాడి దాన్ని ఒక్కొక్కటి ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. ఇది బేసిక్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం దీనిలోకి వెళ్తే ఫైనల్గా ర్యాపప్. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం అన్నీ ఒకసారి చూసేద్దాం. ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం మనం? వేరియబుల్స్ అంటే ఏం నేర్చుకున్నాం? వేరియబుల్స్ అంటే ఏంటో గుర్తుంది కదా మీకు? వేరియబుల్స్ అంటే కంటైనర్స్. ఓకే, వేరియబుల్స్ యొక్క రిస్ట్రిక్షన్స్ కూడా నేర్చుకున్నాం. అర్థమైంది కదా? వేరియబుల్స్ రిస్ట్రిక్షన్స్లో ఫస్ట్ది లెటర్ ఇవ్వాలి, __ ఇవ్వాలి, కానీ నెంబర్ ఇవ్వకూడదు. అర్థమైంది కదా? ఇది చాలా కేస్ సెన్సిటివ్. మీరు స్మాల్ లెటర్ ఇస్తే స్మాల్ లెటరు, క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్. అర్థమైంది కదా? ఇది వేరియబుల్ యొక్క రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్. నెక్స్ట్ డేటా టైప్స్కి వచ్చేసరికి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా మనం చూసాం. ఏవి? మన ప్రిమిటివ్లో మనకి న్యూమరిక్, నాన్ న్యూమరిక్లో మొత్తం 8 ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూసాం. అండ్ ఆల్సో నాన్ ప్రిమిటివ్ క్లాస్, నెక్స్ట్ అరేసు, ఇంటర్ఫేసెస్, ఇవన్నీ కూడా జస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క టాపిక్స్ ఫర్దర్ డేస్లో మనం క్లియర్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ రియల్ వరల్డ్ ఫుడ్ ఎగ్జాంపుల్ కూడా చూసాం. చెప్పాను కదా, అది ఫుడ్ ఎగ్జాంపుల్. ఏంటంటే ప్లేట్ అనేది కంటైనర్ అయితే మనం ఏ టైప్ అనేది పెడుతున్నామో అది డేటా టైప్ అయితే అందులో ఏమేమి మెటీరియల్స్ మనం ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నామో, అది ఏమేమి ఫుడ్స్ అనేవి పెడుతున్నాం, ఏమేమి ఫుడ్స్ అనేవి ఉన్నాయి, అది వాల్యూస్ అనమాట. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది పెట్టామనేది మనకి డేటా టైపు. ఏమేమి ఫుడ్స్ అనేవి అందులో ఉన్నాయి అర్థమైందా? ఫ్రూట్స్ కానీ ఏమైనా స్వీట్స్ కానీ అవన్నీ కూడా వాటి నేమ్స్ చెప్తాను, చూసావు? ఇప్పుడు సపోజ్ ఫ్రూట్స్కి వచ్చేసరికి యాపిల్ ఉంది, ఆరెంజ్ ఉంది, అట్లా వాటిని వాల్యూస్ అంటాము. ఈ ఫ్రూట్స్ అనేవి డిఫైన్ చేస్తాము, చూసావు? ఈ ఫ్రూట్స్ అనేది డేటా టైప్ అన్నమాట. అర్థమైందా? ఇది లాజిక్. నెక్స్ట్ ఫైనల్గా ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా చూసాం. ఓకే, ఫైనల్గా డే 2 టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ డే 2 తర్వాత వాట్ నెక్స్ట్? డే 3 కదా. ఇప్పుడు ఈ డే 3లో చాలా ఎసెన్షియల్ టాపిక్స్ అనేవి మనం కవర్ చేస్తాం అనమాట. ఆ ఎసెన్షియల్ టాపిక్స్ అనేవి కూడా ఒకసారి చూసుకుందాం. ఏం లేదు, ఎసెన్షియల్ టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్స్ గురించి రేపు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆపరేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు యాడ్ చేస్తాం, చూసారా? ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తాం. ఈ ఫుడ్ బిల్ కంటే ఇప్పుడు సపోజ్ కాఫీ తాగితే కాఫీ, ఇట్లా బిల్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ అనేది అక్కడ వాడతాం అన్నమాట. అట్లా ఈ ఆపరేటర్స్ అర్థమెటిక్ కానీ, రిలేషనల్ ఆపరేటర్స్ కానీ, లాజికల్ ఆపరేటర్స్ కానీ ఎట్లా వాడతారు, వీటి యొక్క లాజిక్ ఏంటి అన్నీ కూడా డే 3 సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పటివరకు డే 2లో మనం డిస్కస్ చేసుకున్న ఈ వేరియబుల్స్, డేటా టైప్స్ అనే టాపిక్ మీ అందరికీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కంటెంట్ అనేది మీకు క్లియర్గా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.